ఈ రాష్ట్రంలో మరొక మారు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక శాంతి భద్రతలు క్షీణించాయి. ఎక్కడ కానీ సామాన్యునికి భద్రత కూడా లేకుండా కూడా పోయింది. మరీ ముఖ్యంగా అణగారిన వర్గాలకి ఎక్కడ కానీ లేదు. పోలీసు రాజ్యం అనేది కూడా నడుస్తూ ఉంది. ఈరోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం కాకుండా ఇల్లు రాజ్యాంగం ప్రకారమే ఎన్నిక కాబడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు రాజ్యాంగేతర శక్తులుగా ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కూడా వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడికి అక్కడ కూడా చేస్తున్నారు. మరీ ముఖ్యంగా పోలీస్ వ్యవస్థనే ఈ రాష్ట్ర యొక్క కుప్పెట్లో పెట్టుకొని ఈరోజు అందరిపైన కూడా దాడులు కూడా చేస్తున్నారు. చట్టం ప్రకారం వాళ్ళు శిక్షించలేకుండా పరిస్థితి కూడా వచ్చింది. అలాగే మరీ ముఖ్యంగా కూడా ఎంతోమంది కూడా దాదాపుగా 20 మంది దళితులు కూడా ఈరోజు కూడా అన్యాయంగా కూడా ఈరోజు హత్య గావించబడినారు పోలీసు వారి చేత కూడా. మరీ ముఖ్యంగా కృష్ణలంకలో సాయి కృష్ణ కావచ్చు, అలాగే కాంతిలాల్ వాళ్ళందరూ కూడా, అలాగే గంగమ్మ హత్య కూడా, ఇవన్నీ కూడా పోలీసు వారే. ఒకటైతే సాయి ప్రసాద్ అయితే పోలీసు వారే లాకప్ డెత్ చేయడం, మిగతా వాళ్ళందరినీ కూడా వారి యొక్క హింసలకు భరించలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటామని చెప్పి బహిరంగ చెప్పినా కూడా వారి పైన కేసులు పెట్టి నిజం కూడా శిక్షించే పరిస్థితుల్లో కూడా ఈరోజు ప్రభుత్వం కూడా లేదు. అందుకోసమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కూడా వారి ఇంటికే పోయి కూడా పరామర్శించడం జరిగింది ఈరోజు కూడా. అంతేకాదు ఈరోజు సాయి అనే అతన్ని ఈరోజు హత్యగా లాకప్ డెత్ అయిందే కాకుండా కనీసం శవాన్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించలేదు. కనీసం వారు కాల్చిన బూడిదనైనా ఇవ్వండి అని చెప్పి ఆ మహాతల్లి అడిగితే బూడిదని కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు కూడా ఉంది. వారు రక్షించే పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ వారందరూ కూడా ఈరోజు చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా పోరాటం కూడా చేస్తోంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలని చెప్పేసి, ఈ రాష్ట్రంలో మరొక మారు కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే రాజ్యం కూడా పరిపాలన కూడా నడచాలని చెప్పేసి, ఈరోజు సామాన్యునికి కూడా భద్రత కల్పించాలని చెప్పేసి ఈరోజు అనేక రకాల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి నాయకత్వంలో ముందుకు కూడా పోతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగంలో కూడా, ఎందుకంటే ఈరోజు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు పోరాటం చేయాల్సింది. మరీ ముఖ్యంగా కూడా మేధావులు, తటస్థులు వీరందరూ కూడా కదిలి రావాల్సిన అవసరం కూడా ఉంది. ఆ పరిస్థితులు కూడా ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా నెలకొన్నాయి. అందుకోసమే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని చెప్పేసి ఈరోజు రాజగోపాల్ గారు కానీ అలాగే ముఖ్యంగా చాలామంది కూడా వీళ్ళందరూ కూడా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కూడా సంతకాల సేకరణ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి ప్రత్యేకంగా కూడా అందరూ కూడా వచ్చేసి సంతకాలు కూడా పెట్టి ఈరోజు ప్రభుత్వ వ్యతిరేకతని, ప్రభుత్వం చేస్తున్న దమనకాండను కూడా వ్యతిరేకించడానికి కూడా తోడ్పడాలని చెప్పేసి ఈరోజు అనంతపురం నగరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా అనంతమంత్రి రాంబెడ్డి గారు కావచ్చు, శైలజనాథ్ గారి సూచనల మేరకు అనంతపురం నగరంలో దళిత హక్కుల్ని నిలుపుకుంటామని చెప్పేసి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సంతకాలు చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేక ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతున్న విషయం అందరూ చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే దళితులపైన ఏ విధంగా అయితే అన్యాయం జరుగుతుంది కూడా అందరూ ఒకసారి గమనించాలి. సాయి కృష్ణ అని చెప్పేసి గత 30-40 ఏళ్ళ నుంచి మనం ఇష్యూ చూస్తున్నాం. ఏ విధంగా అయితే ఆ తల్లి ఆవేదన అనేక సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇక్కడ పట్టించుకోకపోవడం, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినాక ఈ రోజు కుటుంబ ప్రభుత్వం రెస్పాండ్ అయ్యే పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా క్రాంతి కుమార్ సంబంధించి కూడా ఇన్నాళ్ళు జరుగుతుంది ఈ ఇష్యూ, ఇప్పటికి కూడా కుటుంబ పట్టించుకోపోవడం. నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం తర్వాత ఈ రోజు వీళ్ళ దాంట్లో ఏం చదువు కూడా మనం వేచి చూడాల్సిందని తెలియజేస్తున్నారు. ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి ఉందో, సాయి ప్రసాద్ అనే వ్యక్తి ఏ విధమైన ఆయన పోలీసులు టార్చర్తో ఏ విధమైన ఇబ్బంది పెట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు మేమందరం కూడా అనేక సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా మాకు కనీసం ఆమె ఆ శవం లేకపోయినా బూడిదన అని చెప్పేసి కూడా ప్రజల్లో ఏ విధమైన ఆవేదన వచ్చిందో కూడా ప్రజలందరూ ఒకసారి గమనించాలా. ఎంత పరిస్థితి దారుణంగా ఉందో ప్రజలందరూ ఒకసారి గమనించాలి. క్రాంతి కుమార్ సంబంధించి కూడా పోలీసులు ఏ విధంగా టార్చర్ పెట్టిన విషయం మనం చూసాం. ఆఖరికి ఒక సెల్ఫీ వీడియో పెట్టుకొని నేను ఈ టార్చర్ నేను తట్టుకోలేను, ఖచ్చితంగా నేను చనిపోతానని చెప్పేసి ఒక సెల్ఫీ వీడియో పెట్టి రిలీజ్ చేయడం గురించి జరిగినాం. అవన్నీ కూడా ఆవేదనలు గురి ఏ విధంగా రాష్ట్రంలో ఆవేదన చెందిన విషయం కూడా చూడాలా. పోలీసులు ఏ విధంగా
టార్చర్ చేస్తున్న విషయం కూడా గమనించాలా. దళితులపైన జరుగుతున్న అన్యాయాలను ఖచ్చితంగా మనం అరికట్టే విధంగా ఖచ్చితంగా ఇప్పుడు అందరూ చెప్పినట్లు కూడా దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేసి కూడా ఏమేమి ఉన్నాయో కూడా అవి నెగ్గు తీయాల్సిన బయటకు ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొంచుకుని ప్రతి ఒక్కరు కూడా వచ్చి సంతకాలు సేకరణ చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని తెలియజేస్తున్నారు.